ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు 175 స్థానాలు విజయదుందుబి మోగించబోతుంది. ఎందుకంటే మేము మంచి చేశాం, ఈ రాష్ట్ర ప్రజలకి మంచిని అందించాం, మంచి సంక్షేమ పాలన అందించాం, మంచి నీతివంతమైన పాలన అందించాం. ఈ రాష్ట్రంలో సామాజిక సాధికారతను సాధించాం, ఈ రాష్ట్రంలో ఒక సంక్షేమ పాలన అందించాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కలగన్నారో అధికారంలో కానీ సంక్షేమంలో కానీ వెనుకబడిన వర్గాలందరికీ సమన్యాయం జరగాలని, అది రాష్ట్రంలో కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యమైంది. ఎందుకంటే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఒక నీతివంతమైన పాలనని ఈరోజు అందించడం జరిగింది. గతంలో ఉపాధి కల్పించలేని చంద్రబాబు మేము మీకు ఉపాధి హామీ పేరుతో అప్పుడు దోచుకుంటే అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పని మోసం చేస్తే ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక సిఫారసు లేకుండా, ₹1 లంచం లేకుండా ఈరోజు సుమారుగా సచివాలయ వ్యవస్థలో 1,50,000 ఉద్యోగాలు, అదేవిధంగా వైద్య వ్యవస్థలో 80,000 ఉద్యోగాలు, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా సుమారుగా 4,80,000 ఉద్యోగాలని ఈరోజు రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం నిజంగా 4 ప్రధాన పోర్టులు, అదేవిధంగా ఫిషింగ్ హార్బర్సు, అదేవిధంగా 17 ఈ మెడికల్ కాలేజీలు, అదేవిధంగా అనేక ఇండస్ట్రీస్ని ఈరోజు రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఒకవైపు అభివృద్ధి ఆ రకంగా శరవేగంగా ముందుకు పోతూ ఉంటే, ఇంకొక వైపు సంక్షేమ పాలన. ఈ సంక్షేమ పాలనలో నిజంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకే కాదు, ఈ వెనుకబడిన వర్గాలన్నింటిలో కూడా అగ్రవర్ణాల్లో ఉన్న ప్రతి పేదవాడికి అందరికి కూడా అవినీతి రహితమైన పాలన అందిస్తూ, ఒక సంక్షేమ పాలన అందిస్తూ, అందరికీ నవరత్నాల్లో భాగంగా ప్రతి ఒక్కదాన్ని కూడా ఇంటికి తీసుకొని వచ్చి ఇవ్వడం. గతంలో జన్మభూమి కమిటీలతో వేధింపులకు గురై ఏ కార్యక్రమం కావాలని జన్మభూమి కమిటీల వద్దకు వెళ్ళి వాళ్ళకి లంచాలు ఇచ్చుకొని వాళ్ళు బ్రతుకులాడుకుంటే కేవలం గతంలో తెలుగుదేశం పార్టీలోని కార్యకర్తలకే పని జరిగితే ఈరోజు రాష్ట్రంలో ఉన్న అర్హత ప్రామాణికంగా ప్రతి పేదవాడికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ ఫలాలు అందుతూ ఉన్నాయి. సామాజికంగా ఈరోజు విద్యా వ్యవస్థలో, అదేవిధంగా వైద్య వ్యవస్థలో పెను మార్పులు తీసుకురావడం, నాడు నేడు వ్యవస్థ ద్వారా ఈరోజు విద్యా వ్యవస్థలో ఇంగ్లీష్ మాధ్యమాన్ని తీసుకురావడం, ప్రతి పేద పిల్లవాడు గర్వంగా తల ఎత్తుకునేలాగా వాడు ఒక మంచి పౌష్టికాహారంతో పాటు వాళ్ళకి ఒక షూ దగ్గర నుంచి మంచి యూనిఫాము, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ స్కూల్కి తీసుకెళ్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అమ్మఒడి ద్వారా, అదేవిధంగా విద్యా దీవెన, వసతి దీవెన. ఈరోజు విదేశీ విద్య, ఒక పిల్లవాడు అర్హత ఉండి విదేశీ విద్య చదువుకోవాలంటే ఆ చదువుకునేదానికి వారికి పేదరికం అడ్డు కాకూడదని చెప్పి ₹1,00,00,000 వరకు ఆ విద్యను చదువుకునేదానికి విదేశీ విద్యకి అందిస్తున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వైద్య వ్యవస్థలో గతంలో తండ్రి ఆరోగ్యశ్రీ వ్యవస్థను తీసుకొని వచ్చి ఏ పేదవాడు కూడా డబ్బు లేని కారణంగా చనిపోకూడదు అనుకుంటే ఈరోజు ఈ ₹2,00,000 ఉన్న దీన్ని ₹25,00,000 వరకు తీసుకుని వెళ్ళి ఏ పేదవాడు కూడా అనారోగ్యం పాలు కాకూడదు, డబ్బు లేని కారణంగా చనిపోకూడదు. అదేవిధంగా ఇంటింటికి వైద్యాన్ని తీసుకుని వచ్చేదానికి ఇంటింటికి డాక్టర్ అనే కార్యక్రమాన్ని ఈరోజు ఏ పథకమైనా కానీ ఇంటింటి వద్దకే ఏ పథకమైనా కానీ సచివాలయం ద్వారా వారికి అందుబాటులో అనేక వ్యవస్థలను తీసుకొని వచ్చి ఈరోజు ఎక్కడ ₹1 లంచం తాగలేకుండా, ఒక సిఫారసు లేకుండా, ఒక నాయకుడి చుట్టూ తిరగకుండా ప్రజలే స్వచ్ఛంగా ఈరోజు వాళ్ళే పరిపాలించుకునే పరిస్థితి, ఒక మంచి వ్యవస్థను తీసుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే అడుగుతా ఉన్నారు, నేను మంచి చేశాను అనుకుంటే నాకు ఓటు వేయమన్న ఒకే ఒక్క నాయుడు ఈ దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారే. అందుకే ఈ దేశం మొత్తం కూడా ఈరోజు మొత్తము ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నాయి. ఇటువంటి ఒక మంచి పరిపాలన కొనసాగించాలని, రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి జరగాలంటే నిజంగా రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ప్రతిపక్షాలని తరిమేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి గద్దెనెక్కించేందుకు ఈ రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.